అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శశి సారథి గారు రచించిన అనుబంధం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లలితమ్మ గారు డ్రాయింగ్ రూంలో కూర్చొని ఆ రోజు పేపర్ తీసి పట్టుకున్నారంతే, చదవటం లేదు. మనసు పరిపరి విధాలా పోతుంది. పాత రోజులు ఈ రోజు మరీ మరీ గుర్తుకొస్తున్నాయి. ఒంటరిగా ఉండటం వలన జరిగిపోయిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోవటం తప్ప ఏమీ పని లేదు. మనసు 35 సంవత్సరాల ముందుకి వెళ్లిపోయింది. కొడుకు రవి 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు గుండెపోటొచ్చి భర్త మరణించాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె జలధరిస్తుంది. ఎంత భయంగా ఉండేది. దగ్గరవాళ్లు ఎవరూ లేక చిన్నపిల్లవాడితో భవిష్యత్తు అంధకారంగా అనిపించేది. భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండు బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్తో కాలం నెట్టుకొచ్చేది. ఏ నెల కానెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది. కొన్నాళ్లకు పక్కనే ఉన్న స్కూల్లో నర్సరీ టీచర్గా చేరింది. అలాగే కొడుకుని కళ్లల్లో పెట్టుకుని పెంచింది. వాడు కూడా ఎప్పుడూ అందలేని కోరికలు కోరలేదు. చాలా బుద్ధిగా చదువుకొని మంచి కాలేజీలో సీటు సంపాదించి ఇంజనీర్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వచ్చిన రోజు ఎంత సంతోషించిందో మాటలతో వ్యక్తం చెయ్యలేదు. అన్ని సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది. ఇంకో 2-3 సంవత్సరాలు అలానే గడిచిపోయాయి. తెలిసిన వాళ్లందరికీ చెప్పి రవికి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. వాడికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత పూర్తిగా తీరినట్లే అనుకునేది. ఒకరోజు సాయంత్రం కొడుకుతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. లలితమ్మ గారికి విషయం అర్థమైనా, రవి, ఈ అమ్మాయి అని ఆగిపోయారు. దానికి రవి, అమ్మా, ఈ అమ్మాయి సుజాత, నాకు బస్టాప్లో పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయమ్మా అన్నాడు. ఆ మాటలతో ఆవిడకు కొడుకు మనసు బాగా అర్థమైంది. వంటింట్లోకి వెళ్తూ, అమ్మాయి సుజాత, ఇలా రామ్మా, కాఫీ పెడదాం అన్నారు. ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికొచ్చింది. ఏమ్మా, ఎక్కడుంటారు మీరు? ప్రశ్నించారు లలితమ్మగారు. ప్రక్క వీధిలోనే ఉంటామండి అంది సుజాత. ఇంట్లో ఎవరెవరుంటారు? అమ్మా, నాన్నగారు, అన్నయ్య, నేను ఉంటామండి. మీ అమ్మా నాన్నగారు మా ఇంటికొస్తారా, లేక నేను మీ ఇంటికి రావాలా అన్నారు ఆవిడ. తెల్లబోయిన సుజాత, దేనికండి అంది. పెళ్లి మాటలు మాట్లాడటానికి అన్న సమాధానం విని సిగ్గుతో బయటికి పరుగు తీసింది సుజాత. 3 నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది. చాలా అనుకువైన అమ్మాయి. పనంతా తనే చేస్తానని పట్టుబట్టేది. నువ్వు ఆఫీస్కెళ్తావు, నేను ఇంట్లోనే ఉంటాను. పని మనిషి ఉంది కదా, నేను చేసేది వంట ఒక్కటే. అయినా నా ఒంట్లో ఓపికొన్నన్నాళ్ళు చేస్తాను అన్నారు లలితమ్మగారు. 5 సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఇల్లు 2 మనమలు శ్రీకాంత్ శిరీషలతో కలకల్లాడేది. భర్త పోయినప్పటికే లలిత కాస్త లలితమ్మగారు అయింది. కొడుకు పెళ్ళయ్యాక తను అమ్మగారు, కోడలు చిన్నమ్మగారు. ఇప్పుడు కోడలు అమ్మగారు, తను పెద్దమ్మగారు. కాలంలో ఇలాంటి మార్పులు రాక తప్పవు. దానికావిడ ఎప్పుడూ బాధపడలేదు, పైగా సంతోషించేది కూడా. ఆవిడికి ఇలాంటి విషయాల గురించి ఆలోచించడానికి ఖాళీ సమయం కూడా ఎక్కువగా ఉండేది కాదు. మనవలు స్కూల్కి వెళ్లే వయసుకు వచ్చారు. పొద్దున్నే ఆదరాబాదరాగా వంట చేసి 4 బాక్సులు కట్టి అందరూ వెళ్ళాక మిగిలిన పనులు చేసుకునేసరికి భోజనం టైం అయ్యేది. కొంచెం విశ్రాంతి తీసుకుని స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం టిఫిన్ చేసి పెట్టి రాత్రి భోజనాలకు అన్నీ సిద్ధం చేసేది. రాత్రి సుజాతే వండుతుంది. కాని తనకి లేట్ అవుతుందని అన్నీ సిద్ధం చేసి ఉంచేవారు. పిల్లలింకా చిన్నవాళ్లు కాబట్టి వాళ్ల హోంవర్క్ కూడా ఆవిడే చేయించేవారు. తన రవి చిన్ననాటి రోజులు మరీ మరీ గుర్తుకొచ్చేది. పిల్లలు పెద్దవాళ్లయ్యే కొద్దీ ఇల్లు ఇరుకుగా ఉన్నట్లుగా అనిపించేది. స్కూలుకి దగ్గరగా 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్కి మారారు. అక్కడికి మారిన తర్వాత ఆవిడికి కొత్త జీవితం ప్రారంభమైంది. వంటిల్లు వీలుగా ఉండటం వల్ల పని చాలా సులువైనట్లుగా ఉండేది ఆవిడకు. ఆ అపార్ట్మెంట్లో తన వయసు వాళ్ళు చాలా మంది పరిచయం అయ్యారు. మధ్యాహ్న భోజనాలు అయ్యాక ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవారు. తమ గడిచిన జీవితం గురించి, పిల్లల గురించి చెప్పుకునేవారు. ఎవరైనా ఎప్పుడైనా, మీ కోడలు ఏమీ చెయ్యదా, పనంతా మీరే చేస్తున్నారు అంటే ఆవిడకు చాలా కోపం వచ్చేది. పొద్దున్న టైం ఎక్కడా, ఆఫీస్కి వెళ్తుంది కదా, నన్ను పరాయిదాన్ని చేస్తున్నారని నేను అనుకోవచ్చు, నాకిలానే బావుంది అని సమాధానం ఇచ్చేవారు. ఇలా లలితమ్మగారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆవిడ ఇంట్లో చాలా మార్పులొచ్చాయి.
కొడుకు ఉద్యోగం మాని సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. రాత్రనక పగలనక అహర్నిశలు శ్రమించడం వల్ల అనతికాలంలోనే వ్యాపారంలో నిలదొక్కున్నాడు. ఇంక కోడలు కూడా తన చేస్తున్న ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్ అయ్యింది. మనుమలకు కాలేజీకి వెళ్లే వయసొచ్చింది. వాళ్లకిప్పుడు సాయం చేయలేకపోతుంది. కాలేజీ నుంచి రాగానే మళ్లీ ట్యూషన్లకు వెళ్ళిపోతారు. ఇద్దరూ వేరువేరు గదులు కావాలని గొడవ చేయటం మొదలుపెట్టారు. ఇద్దరి స్నేహితులు ఒకేసారి వస్తే ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి అని అడుగుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు రవి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. లలితమ్మగారు కంగారు పడ్డారు. ఏంట్రా, ఒంట్లో బాలేదా అని అడిగారు. నువ్వు ఒకసారి తయారై రామ్మా, బయటకు వెళ్దాం అన్నాడు. ఆవిడకు చాలా భయం వేసింది. సుజాతేదిరా, నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు అన్నారు. కంగారు పడకమ్మా, సుజాత ఆఫీస్లోనే ఉంది, నువ్వు త్వరగా రా, నీకొకటి చూపించాలి అన్న రవి మాటలకు ఆవిడ స్థిమితపడి త్వరగా తయారై వచ్చి కారెక్కారు. ఊరికి కొంచెం దూరంగా తీసుకువెళ్లి కారు ఆపాడు రవి. అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉన్నాయి ఇళ్ళు. కారు దిగిన తల్లితో, ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా, ఎలా ఉంది అని అడిగాడు రవి. బావుందిరా అన్నారు లలితమ్మగారు. ఇప్పుడున్న ఫ్లాటు చిన్నదిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నువ్వు కూడా పూజగది వేరే ఉంటే బావుంటుందని ఎప్పుడు అంటూ ఉంటావు కదమ్మా. మనం కట్టుకుంటే మనకి నచ్చినట్లుగా ప్లాన్ చేసుకుని కట్టుకోవచ్చని తీసుకున్నానమ్మా అన్నాడు రవి. లలితమ్మగారి మనసంతా గర్వంతో నిండిపోయింది. తన కొడుకు, తను కనీ పెంచి కష్టపడి చదివించి పెద్ద చేసిన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో అనిపించింది. ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తన సలహా తీసుకొని మధ్య మధ్యలో తనని తీసుకొచ్చి చూపించేవాడు. ఈ ఇల్లు పూర్తయి ఇక్కడికొచ్చి అప్పుడే సంవత్సరం అయిపోయింది. తను ఎంత పెద్దింట్లో ఒంటరిగా మిగిలింది. వేరువేరు గదులు కావాలని పేచి పెట్టిన మనమలు ఇద్దరూ పెద్ద చదువులకు వేరే వేరే ఊళ్లలో హాస్టల్స్లో ఉన్నారు. ఇక్కడ సీటు దొరకదా ఏంట్రా, నువ్వు ప్రయత్నం చేయలేదు అని తను రవితో అంటే, హాస్టల్లో ఉంటేనే మంచిదమ్మా, చదువు మీదే దృష్టి పెడతారు. ఇక్కడుంటే టీవీ చూడటం, సినిమాలు, స్నేహితులు, చదువు మీద అంత శ్రద్ధ ఉండదమ్మా అన్నాడు. ఇంతలో పని మనిషి రత్న వచ్చింది. పెద్దమ్మగారు రండి, భోజనం వడ్డించాను అంది. ఇంకా ఆకలి లేదే అన్నారు. తినేయండమ్మా, మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి చిరంజీవి సినిమాకి వెళ్లాలమ్మా అంది రత్న. దీని పనే బాగుంది, ఊరికి దూరమైన స్నేహితులకి కొదవలేదు అనుకున్నారు ఆవిడ. అన్యమనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు. చేద్దామన్నా ఏ పని లేదు. వంట మనిషి, పని మనిషి, డ్రైవరు, తోటమాలి అందరూ ఉన్నారు. ముందు నుంచి పని బాగా చేయటం అలవాటు ఉండటం వలన తనకు తనే మూలపడవేసిన పాత సరుకులాగా ఉన్నానని అనిపిస్తోంది. ఆ మాటే రవితో అంటే, ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావమ్మా, ఇంక సుఖపడు అన్నాడు. తను ఈ ఒంటరితనం భరించలేకపోతుంది. ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతుంది. కొంచెం సేపటికి కళ్ళు మండుతున్నాయి. ఒక విషయం ఆవిడకు ఈ మధ్య తట్టింది. తను వృద్ధాశ్రమంలో చేరితే ఎలా ఉంటుంది అని. చాలాసార్లు టీవీలో చూసింది. కొన్ని బాగా నడపకపోయినా మంచి వాటిల్లో తనలాంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ లేదని కాదు, కానీ అక్కడ తన వయసు వాళ్ళందరూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా రవితో చెప్పాలి అనుకున్నారు. ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండటం గమనించిన రవి, ఏమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అని అడిగాడు. ఏం లేదురా, బాగానే ఉన్నాను అన్నారు ఆవిడ. ఒంట్లో కొంచెం తేడాగా ఉన్నా చెప్పమ్మా, దాయకు అన్నాడు. తల్లి తన కోసం పడిన కష్టం రవి ఒక్క క్షణం కూడా మర్చిపోడు. కొడుకు తన గురించి ఆలోచిస్తున్నాడని ఆవిడకు తెలుసు. తను వృద్ధాశ్రమంలో చేరతానంటే చాలా బాధపడతాడని కూడా తెలుసు. అయినా ఆవిడ భోజనాలయ్యాక కొడుకు గదిలోకి వెళ్లారు. కోడల వంటింట్లో రేపటి వంటకు కావలసిన పదార్థాల గురించి, చెయ్యవలసిన వంట గురించి వంట ఆవిడతో మాట్లాడుతోంది. తల్లిని చూడగానే ఆవిడ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతారని అర్థమైంది. ఎప్పుడూ తనే ఆవిడ గదిలోకి వెళ్లి కూర్చుంటాడు, కానీ ఆవిడ ఎప్పుడూ రాలేదు. రామ్మా కూర్చో అని. ఏంటమ్మా, సాయంత్రం నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నావు, ఏమైందమ్మా అన్నాడు. నాకు ఏమీ తోచటం లేదురా అంది ఉపోద్ఘాతంలా. డీవీడీ ఉంది కదమ్మా, నీకిష్టమైన సినిమాలన్నీ కొన్నాను, చూడ్డం లేదా? ఎలా పెట్టుకోవాలో మళ్ళీ చూపించమంటావా ఆత్రంగా అడిగాడు రవి. ఒక్కదాన్నే కూర్చుని ఏం చూడనురా అని. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నారు. చెప్పమ్మా అన్నాడు రవి.
ఏమీ లేదురా. ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా, నేను కూడా అని ఆగిపోయారు. కొడుకు ముఖంలో ఆశ్చర్యం, బాధ ఒకేసారి కనిపించాయి. అమ్మా! నివ్వెరపోతూ అన్నాడు. కొడుకు మనసు చాలా గాయపడిందని గ్రహించారు లలితమ్మగారు. నువ్వు బాధపడకురా బాబు, నీకు ఇష్టమైతేనే. అక్కడైతే నా వయసు వాళ్ళందరూ ఉంటారని అలా అన్నానంతే. నువ్వు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించుకో అని బయటకు వచ్చేశారు. కొడుకు విచ్చున్న వదనం ఆవిడ చూడలేకపోయారు. కొడుకు ఇంక రాత్రంతా నిద్రపోడని ఆవిడికి తెలుసు. అనవసరంగా ఈ విషయం ఎత్తానేమోనని చాలా మదనపడ్డారు. కాని తన సమస్య కొడుకుతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకోను అనుకొని స్థిమితపడ్డారు. ఇంక రవి పరిస్థితి అయోమయంగా ఉంది. పని చేయాలని అనిపించలేదు. కంప్యూటర్ కట్టేసి బాల్కనీలోకొచ్చి నిలబడ్డాడు. తను చిన్నప్పటి నుంచి ఒకే ఆశయంతో పెరిగాడు. తను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక తల్లికి అన్ని సుఖాలు అందించాలని అలానే చేశాడు కూడా. కాని అన్ని సౌకర్యాలు ఉన్నా ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు. తను అపార్ట్మెంట్ నుంచొచ్చి పొరపాటు చేశానేమోనని మొదటిసారిగా అనిపించింది. అవును, నిజమే. అమ్మకు తను అన్నీ ఇచ్చాడు. వాటితో పాటు ఒంటరితనం కూడా ఇచ్చాడు. ఈ విషయం తను ఎందుకు గమనించలేకపోయాడు? పెద్దవాళ్లకి, ముఖ్యంగా స్నేహితుల అవసరం ఉంటుందని తనకి ఎందుకు తట్టలేదు? తనెప్పుడూ తల్లి మాట కాదనలేదు. కాని అమ్మ ఈ కోరిక తను తీర్చగలడా? తల్లి లేని ఇంట్లో తను మాత్రం ఉండగలడా? అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా? ఆలోచనలతో గదిలోకొచ్చి మంచం మీద కూర్చున్నాడు. వంటింట్లోంచి బెడ్రూమ్కొచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది. అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు నుంచి లేవని రవి ఈరోజు అప్పుడే దాన్ని కట్టేయడం చిత్రంగా అనిపించింది. ఏంటండి ఈరోజు విశేషం? నా కోసం ఎదురుచూస్తున్నారా? సరదాగా అంటూ దగ్గరికొచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్లకు ఏదో అడ్డిపడినట్టు ఆగిపోయింది. ఏమైందండి? పిల్లల దగ్గర నుంచి మేలేదైనా వచ్చిందా? అయినా నేను ఇప్పుడే ఇద్దరితోనే మాట్లాడొస్తున్నాను. పాలిపోయిన ముఖంతో అంది. రాత్రి తన పర్సనల్ మెయిల్ చూసుకుని జవాబులు పంపిస్తుంటాడు రవి. అందుకే సుజాత తల్లి మనసు ముందుగా పిల్లల వైపు వెళ్ళింది. కాదు సుజాత, ఇలా కూర్చో అన్నాడు. భర్తను ఎప్పుడు ఇలా చూడని సుజాతకు సన్నగా వణుకు మొదలైంది. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, అమ్మ ఓల్డేజ్ హోంలో చేరుతానని అంటోంది. అలా అంటుంటేనే కళ్ళల్లో నీళ్లూరాయి రవికి. అదేంటి? ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు. అమ్మ నన్ను వదిలి బయటకు వెళ్తానందంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తోందో ఆలోచించు. అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను. అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేను అన్నాడు. ఆ సంగతి సుజాతకు వేరుగా చెప్పనవసరం లేదు. అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం తనకు బాగా తెలుసు. అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, నేనా మీ అమ్మగారా అని పొరపాటును కూడా అడగలేదు. ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని తెలుసు. అంత మాత్రాన తనంటే ప్రేమ లేదని కాదు. వాళ్ళిద్దరూ జీవితంలో ఒడిదుడుకులు కలిసి పంచుకున్నారు. ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో సుజాత అర్థం చేసుకోగలదు. అయినా ఇప్పుడు తను చెయ్యవలసింది భర్తకు ధైర్యం చెప్పటం. అందుకే ఇప్పుడు పడుకోండి, రేపు ఆలోచిద్దాం. అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా, దీనికి కూడా ఏదైనా ఉపాయం దొరుకుతుంది అంది. మళ్ళీ తనే, పోనీ నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది. ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది. కాని సుజాత మాత్రం ఎంతసేపు తన తల్లికి కంపెనీ ఇవ్వగలదు? ఎక్కువగా ఇద్దరూ కలిసి ఉన్నా మనస్పర్ధలు రావచ్చు. అదే మాట బయటకన్నాడు. ఆ మాట కూడా నిజమే అనిపించింది సుజాతకు. భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు కూడా నిద్ర పట్టలేదు. తన తల్లి గుర్తుకొచ్చింది. అమ్మ కూడా ఇలానే బాధపడుతుందా? మొదటిసారిగా దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ 2 నెలల పైగానే ఇక్కడ ఉండిపోయారు. ఇంక వెళ్తాను అని కూడా అనలేదు. తనని వదిలిపెట్టలేక అనుకుంది. బహుశా ఆవిడ కూడా అత్తగారులని ఒంటరితనంతో బాధపడుతుందేమో. ఇక్కడ అత్తగారితో కలిసి ఉండటం ఆవిడకు బావుండుంటుంది. అత్తయ్యగారు అమ్మ ఇద్దరు కూడా సంతోషంగా ఉండేవారు. కలిసి తోటలో తిరిగేవారు. టీవీ చూస్తూ కామెంట్స్ చేసేవారు. పేపరు చదివి రాజకీయాలు చర్చించుకునేవారు. ఇవన్నీ గుర్తుకొచ్చాయి సుజాతకు. ఈ విషయం ముందుగా ఎందుకు తట్టలేదని సుజాత మనసు చాలా తల్లడిల్లింది. మనం ఏమనుకుంటాము? వాళ్ళకన్ని విషయాలు ఎందుకు? ఒక మూల కూర్చొని టీవీ చూసి తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు కదా అనుకుంటాము.
కానీ మనకి కూడా ఆ వయసు వస్తుంది కదా, అప్పుడు మనం అలా ఉండగలమా? ఈ చిన్న విషయం మనం ఎందుకు మర్చిపోతాము? వాళ్లకు కూడా స్నేహితులు కావాలని, ఎవరితోనైనా తమ భావాలు పంచుకోవాలని అనుకుంటారు కదా. ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. టైం చూస్తే అప్పుడే 4:30 అయిపోయింది. భర్త కూడా నిద్రపోయి ఉండడని తెలుసు. లైట్ వెయ్యగానే రవి లేచి కూర్చున్నాడు. ఇహ మీకు నిద్ర పట్టదు, ముఖం కడుక్కోండి, కాఫీ తీసుకొస్తాను అంది సుజాత. రవి చాలాసార్లు అర్ధరాత్రి దాటినా పని చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో ఎప్పుడైనా టీ పెట్టాల్సి వస్తుందని, ప్రతిసారి కిందకి వెళ్లడం కుదరదని పక్కనే చిన్న రూంలో కాఫీ టీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. రవి బాత్రూం నుంచి వచ్చేటప్పటికి 2 కప్పులు కాఫీ కలిపి ఉంచింది. రవి మౌనంగా కాఫీ త్రాగటం మొదలుపెట్టాడు. నాకు ఒక ఐడియా వచ్చింది అంది సుజాత. ఏంటి చెప్పు అన్నాడు. నేను ఇంతకుముందు ఆలోచించలేదు, కానీ అమ్మ కూడా ఇలానే బాధపడుతూ ఉండవచ్చు. అమ్మనొచ్చి ఇక్కడ ఒక 2 నెలలు ఉండమందాం. అలాగే అత్తయ్య గారు కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళవచ్చు. వాళ్ళకి కొంత మార్పు ఉంటుంది. ఏమంటారు అంది సుజాత. రవి మనసులో ముందు రోజు రాత్రి నుంచి ఉన్న బాధంతా ఒక్కసారిగా తీసేసినట్టుగా అయింది. బ్రిలియంట్ ఐడియా, కానీ అమ్మ కూడా వెళ్ళాలా అన్నాడు. దానికి నవ్వుతూ సుజాత, ఎప్పుడు మా అమ్మనే రమ్మనడం బాగోదు కదా అంది. నిజమే అనుకున్నాడు రవి. సుజాత మళ్లీ మొదలుపెట్టింది. నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను. ఈ సమస్య మన ఒక్క ఇంట్లోనే కాదు, దాదాపు అందరిళ్లలోనూ ఉంది. మనకు తెలిసిన వాళ్ళనే తీసుకోండి. ఈ ఊళ్ళోనే 6-7 ఇళ్లల్లో అత్తయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ ఉంది చూడండి, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆవిడ ఒంటరిగా ఉంటారు. ఆవిడని కూడా రమ్మంటే రావచ్చు. తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళందరూ ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా ఒకరి ఇంటికొకరు వెళ్తుండేలా చేయగలిగితే బాగుంటుంది కదా అంది. దానికి రవి, అది నిజమే, కానీ దానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఒక ఇంట్లో 2 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. ఇంట్లో వాళ్ళకి చేయటం కూడా కష్టమే కదా, అందులోని పెద్ద వయసు వాళ్లకు అన్నాడు. సరే, ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు అన్నయ్యకు ఫోన్ చేస్తాను అంది సుజాత. పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో సుకుమార్ కంగారు పడ్డాడు. ఏమ్మా సుజాత, అంతా బావున్నారా అని అడిగాడు. అంతా బాగానే ఉన్నారన్నయ్య అంటూ సంగతంతా వివరించింది సుజాత. అలాగే, అమ్మని తప్పకుండా పంపిస్తాను. కానీ మీరు ఇల్లు కట్టుకుని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావటం మానేశారు. ఎల్లుండి ఆదివారం పొద్దున్నే వచ్చేయండి. లంచ్ ఇక్కడే చేసి సాయంత్రం వెళ్లేటప్పుడు అమ్మని తీసుకుని వెళ్దురుగాని అన్నాడు. అలాగే అన్నయ్య అంటూ ఫోన్ పెట్టింది సుజాత. రవి మనసు తేలికైంది. తల్లి అప్పటికే పూజ కూడా చేసుకుని లాన్లో కూర్చుంటుందని తెలుసు. అమ్మకి కూడా కాఫీ కలుపు అని మళ్లీ తనే, వద్దులే నేనే కలుపుతాను అన్నాడు. 2 కప్పుల కాఫీ కలిపి ఫ్లాస్క్లో వేసి క్రిందకెళ్తుంటే మళ్లీ చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. తన తల్లికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. కానీ తండ్రి పోయిన తర్వాత కాఫీ తాగితే పాలు ఎక్కువ ఖర్చవుతాయని టీ మాత్రమే తాగేది. ఒక్క ఆదివారం పొద్దున మాత్రం 2 చిన్న గ్లాసులతో కాఫీ పెట్టేది. ఇప్పుడు చిక్కటి పాలు ఉన్నాయి, ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ ఉంది. అయినా ఆ రోజులో తల్లి కలిపిన నీళ్లపాల కాఫీ ఉన్నంత రుచిగా ఈ కాఫీ ఉన్నట్లుగా అనిపించదు రవికి. దానికి ఆవిడ, లేదురా, కాఫీ నిజానికి ఇప్పుడే రుచిగా ఉంది. అప్పుడు అది మనకి అందుబాటులో లేని రుచి. అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎంతో రుచిగా అనిపించేది. ఇప్పుడు రోజు తాగుతున్నాం కదా, అయినా ఎప్పుడో జరిగిపోయిన రోజులు ఎంత మధురంగా అనిపిస్తాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఈ రోజులు ఎంతో బాగున్నట్టు అనిపిస్తాయి చూడు. ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు. నిజమేనమ్మా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజం. నువ్వెప్పుడు నాతోనే ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తానని అంటేనే నువ్వు నాకు ఎంత ముఖ్యమో అర్థమైంది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా చిన్నపిల్లాడిలా అన్నాడు రవి. కొడుకు రాత్రంతా నిద్రపోలేదని ఆవిడ రవి రాగానే గమనించారు. కొడుకు మనసు చాలా బాధ పెట్టానని, ఆవిడ తల్లి మనసు తల్లడిల్లిందని. రాత్రంతా నిద్రపోలేదారా? పిల్లలు కూడా ఇంట్లో లేరు కదరా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఆ మాట ఎత్తనులే అన్నారు. లేదమ్మా, నువ్వు నీ బాధ పైకి చెప్పటం వల్లే నా పొరపాటు తెలిసింది అంటూ సుజాతకొచ్చిన ఆలోచన గురించి వివరించి చెప్పాడు. ఇంకెవరైనా నీకు తోడుగా ఉంటే వెళ్తాను అని అనవు కదమ్మా అన్నాడు. దానికి ఆవిడ సజలమైన నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకొని,
నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా. అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా. మీరిద్దరూ నా మాటలకి విలువనిచ్చి దాని గురించి ఆలోచించారు. ఏదోలే, ముసల్ది ఎలానో ఉంటది అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు. ఈ వయసులో నాలాంటి వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలిరా అన్నారు. మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాతకు కూడా కళ్ళు చెమర్చాయి. అంతలోనే ఆ కళ్లల్లో తన కొడుకుని తలుచుకొని ఒక మెరుపొచ్చింది. తనకి ఆ వయసు వచ్చినప్పుడు తన కొడుకు కూడా అంత ప్రేమతో తనని ఆదరిస్తాడని, ఆదరించాలని సుజాత కోరుకోవటం అత్యాశ కాదు కదా? మీరేమంటారు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.